अस्सलाम वालेकुम అందరికీ నమస్కారము। మన తెలంగాణ ప్రజలకు ఎల్లమ్మ గుడి దగ్గర వచ్చి దర్శనాలకు కళ్యాణములకు వచ్చిన అందరికీ పేరు పేరున అందరికీ నేను వందల నమస్కారం చేసి శుభాకాంక్షలు చెప్తున్నాను। నా పేరు ఎండి కాసిము। బలగంపేటలో ఎల్లమ్మ టెంపుల్ది కళ్యాణం అవుతుంది। నా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకు, సీఎంలకు, మన బస్తీ లీడర్లకు, ఎందుకంటే మనం బస్తీలో 45 సంవత్సరాలు 45 ఇయర్స్ నుంచి ఉన్నాము। నా అన్న దమ్ములకి, చిన్న పిల్లలకి, నా అక్క చెల్లెలకి, నా అవ్వలకు, నా పెద్ద పెద్ద మనుషులకు, ఎల్లమ్మ తల్లికి కళ్యాణంకి వచ్చిన వాళ్ళకు, ఆ ప్రజలకు, ఆ భక్తులకు శుభాకాంక్షలు చేస్తూ ఒకరికి ఒకరు మంచిగా ప్రశాంతంగా రావాలని, ప్రశాంతంగా పోవాలని నేను అది కోరుకుంటున్నాను। మీరు దర్శనాలు చేసేసి అందరు భక్తులకు, తెలంగాణ భక్తులకు వందల నమస్కారాలు చేస్తున్నాను। వచ్చిన వాళ్ళకు ఈ కళ్యాణంకి అభినందనాలు చేస్తున్నాను, శుభాకాంక్షలు। ఎల్లమ్మ టెంపుల్ వాళ్ళు వచ్చే భక్తి వాళ్ళకు అందరికీ వందల నమస్కారం, అభినందనాలు చేస్తున్నారు। మీరు కళ్యాణంకి వచ్చేసి ప్రశాంతంగా దర్శనం చేసి ప్రశాంతంగా వెళ్ళాలని నా ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను। నా పేరు ఎండి కాసింబాయి। మీరు దయచేసి ఏమనుకోకండి, గోల్డ్ చైన్లు కానీ, పైసలు కానీ, కార్లు కానీ, బైకులు కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే దేవుడు కాపాడతాడులే అని మీరు దేవుని పైన అట్లా అనుకోకండి। దేవుడు మీకు మనిషిలాగా, ఒక మానవతంలాగా పుట్టినప్పుడు మనం మనిషిలాగా దానికి పని చేసుకోవాల్సింది అవసరం ఉంది। మనిషికి మైండ్ ఇచ్చిండు, దేవుడు చూస్తాడంటే దేవుడు చూస్తారు। చూసేటప్పుడు అందరికీ దేవుడు చూస్తూనే ఉంటాడు। ఎవరు మంచిగా ప్రేయర్ చేస్తారో వాళ్ళకి మంచిగా చేయాలని చేస్తారు। కాకపోతే మీరు తిని తాగి ఇబ్బందులు పెట్టి, అది తాగి చాలా మందికి ఇబ్బందులు పెడితే ఆ దేవుడు కూడా అక్కడ చూస్తున్నారు। ఇంటి నుంచి వచ్చి దర్శనాలు చేసి శుభ్రంగా నీట్గా మీ మనసులో ఏమన్నది అక్కడ చెప్పుకుంటే, ఆ ప్రేయర్ చేసుకుంటే ప్రశాంతంగా మీరు ఈరోజు చేస్తే రేపులా ఎల్లుండ లేకుండా ఏదో ఒక రోజు మీకు మంచిగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను। మీరు ప్రశాంతంగా తిని తాగి వచ్చి తందానా చేయకుండా ప్రశాంతంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది। న్యూ జనరేషన్కి కూడా చెప్తున్నాను నేను, దయచేసి మీరు కూడా తిని తాగి తందానా చేయకండి। వాళ్ళ అమ్మా నాయనలకు కూడా, వాళ్ళ మమ్మీ డాడీలకు కూడా చెప్తున్నాను, బాబుకి వెళ్ళేటప్పుడు కొద్దిగా ప్రశాంతంగా దర్శనం చేసి ప్రశాంతంగా రావాలని కోరుకోవాలి। మీ అబ్బాయికి మీకు కూడా ఏం కాకూడదు। ఇక్కడ అయితే మీ వస్తువులకి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది అవసరం ఉంది। పోలీసు వాళ్ళు పోతే ఎవరు ఏం సహకరించరు, లాస్ట్కు వాళ్ళకు దొరికితే మీకు ఇస్తారు, కాకపోతే వేల సంఖ్యలో వస్తారు। ఆ రోజు పట్టించుకునేది ఉండదు, ఒకరికి అందరికీ పట్టించుకోవాల్సింది అవసరం ఉన్నది। మీ పాకెట్లు, మీ సైకిల్ మోటార్లు, మీ చైన్లు, గోల్డ్లు ఏం తీసుకురాకండి। దేవుడు అది చూడరు, మీ మనుషులు ఏముంది గుణం చూస్తారు, నాకు ఎంత ప్రేమిస్తున్నారు అని ఎల్లమ్మ చూస్తుంది। ఎల్లమ్మ మీకు మంచిగా చల్లగా చూడాలనే ఈ కళ్యాణం పెడుతున్నారు వాళ్ళు। మీరు కూడా చల్లగా వచ్చి మెల్లగా చేసుకొని హడావుడి చేసుకోకుండా మీరు ప్రశాంతంగా రావాలి। ఇక్కడ మన దగ్గర MMTSలో వచ్చిన వాళ్ళకి అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను, 4 గంటల నుంచి 5 గంటల దాకా ట్రైన్ ఉంటుంది, పొద్దున్న 11 గంటల దాకానే ఉంటుంది। మీరు హ్యాపీగా వచ్చి హ్యాపీగా పోవాలి। ఆ పోలీసులకు కూడా సహాయించుకోండి, మన నేచర్ క్యూర్లో మరి టికెట్ వాళ్ళకు కూడా సతాయించుకోండి। మీరు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలని నేను అదే కోరుకుంటున్నాను। మీరు తిని తాగి రావకండి, దయచేసి దర్శనం అయిన తర్వాత మీ ఇంట్లో పోయి ప్రశాంతంగా ఏదో తింటారో మీరు తినండి, ప్రశాంతంగా తిని తాగి చేసుకోండి। కానీ బయట వచ్చిన తర్వాత ఆ బిహాఫ్ మీరు ఇట్లా చేసినారనుకోండి, పోలీసు వాళ్ళు కొడతారు, తిడతారు, దాని తర్వాత వాళ్ళకు చెప్పకూడదు। ఎవరు నా అక్క చెల్లెలకి కూడా చెప్తున్నాను, మీరు దయచేసి గోల్డ్ చైన్లు, కడాలు, ఏమేమి విలువైన వస్తువులు, బ్యాగులు, ఊగులు మీరు తీసుకురాకండి। దర్శనానికి వస్తే ఖాళీగా వచ్చేసి మంచిగా శుభ్రంగా నీట్గా
తీసుకువెళ్ళాలి, దర్శనం చేసేసి మీ పూజది ప్రసాదం తీసుకుపోవాలి, మీరు కూడా ప్రశాంతంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో ఇంకొక సంవత్సరంలో ఇంకా బాగా ఉండాలి, ఎవరికి పిల్లలు లేదు పిల్లలు అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లితో వచ్చిండ్రు, అక్కడ వచ్చిండ్రు, అందరు దర్శనాలు చేసేవాళ్ళు బాగా అయిండ్రు, ఇంకా బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. నా మాటకు దయచేసి మీరు ఆ రోజు హడావుడి చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సింది మీ అవసరం ఉంది. మీ వస్తువులకి మీరే జాగ్రత్తగా, ఎవరు కూడా కొట్లాడకుండా తిని తాగి బీర్లు బార్లు అది పోయి షీషాలు ఊషలు పలగొట్టి ఒకరికి ఒకరు కొట్లాడుకోకండి. ఇది మనం ప్రశాంతంగా ఉండాలని వస్తున్నాం. ఇక్కడ కళ్యాణంకి పెళ్లికి వస్తున్నాము. వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా స్థలంలో ప్రశాంతంగా చేసుకొని ప్రసాదం తీసుకొని మీరు దర్శనాలు చేసుకొని వెళ్ళాలని కోరుకుంటుంది ఎల్లమ్మ. మీరు తిని తాగి ఎవరితోని వాళ్ళతో కొట్లాడి ఇబ్బందులు పెట్టున్నారంటే ఇది మీకు మంచిది కాదు. ఎల్లమ్మ కూడా ఎవరు చూడరు, మంచిగా ఉంటే మంచిగా చూస్తారు. మీరు ఖరాబ్ పని చేసి గుణం మంచిగా లేకుండా వచ్చి కూడా మీ దర్శనం చేసి కూడా లాభం లేదు. కొట్లాడాలి, తిట్టుకోవాలి, తిట్టాలి, అది చేసినా మీ దర్శనం వాల్యూ ఉండదు. కొట్లాట ఎవరికి ఒక కొట్లాడ అవ్వండి, మీ చుట్టాల్లో కానీ ఎక్కడన్నా సరే అందరితో కొట్లాడకుండా మీ పిల్లలకు కూడా చాలా సార్లు చెప్పండి, తిని తాగి తందన చేయకండి బాబు. వచ్చేది సంవత్సరానికి ఒకసారి మనం ఆ దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి ప్రసాదం తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా బతకాలి. ఇంకొక సంవత్సరం దాకా ఇట్లా ఉండాలి. మనకు ఆర్థిక పరిస్థితి దిగజారంటే ఇంకా పైనకి రావాలి అని కోరుకోండి. రెండవది పిల్లలు కోరుకోండి, మంచిగా అవ్వాలని నా ఉద్దేశం నేను చెప్తున్నాను. మంచి మనుషులతో చెప్తున్నాను. మీరు దయచేసి వినాల్సింది అవసరం ఉన్నది. మీరు హడావుడి చేయకుండా ఎవరికి తిట్టకుండా మనుషుల్లో నీట్ అండ్ క్లీన్గా రాండి, నీట్ అండ్ క్లీన్గా వెళ్ళిపోండి. నా ఉద్దేశం అదే ఉంది. మీ వస్తువులకు, మీ బస్తాలకు, మీ సైకిల్ మోటార్లకు, మీ కార్లకు మీరే బాధ్యత. ఆ రోజు వేలాల సంఖ్యలో వస్తారు. ఏ పోలీసు వాళ్ళకి చెప్తే కూడా మీ కంప్లైంట్ తీసుకోవడానికి అక్కడ కంప్లైంట్ రావడానికి కూడా టైం ఉండదు. ఒకరి మీద ఒకరు పడతారు. మీరు ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి ఏం ఇబ్బందిగా అవ్వకూడదు. మీరు కూడా ఎవరు చిచ్చు పెట్టకూడదు, కొట్లాడకూడదు, ప్రశాంతంగా ఉండాలని నేను ఇదే మాట కోరుకుని మీకు చెప్తున్నాను. మీలో మీరు జాగ్రత్తగా ఉండాలి అవసరం ఉన్నది. మీ దగ్గర వస్తే మీరు ప్రశాంతంగా బతకాలని దేవుడు అనుకుంటారు. మీరు కూడా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర వచ్చి దర్శనాలు చేసి ప్రశాంతంగా వెళ్ళండి. కళ్యాణం ఉంది మంగళవారం రోజు, చాలా మంచి రోజు ఉంది. అక్కడ దర్శనం కూడా అయిపోతుంది. మీరు ప్రశాంతంగా వెళ్ళాలి. ట్రైన్లో కూడా ఒకరికి ఒకరు కొట్టుకోకుండా, ఒకరి మీద ఒకరు పడేకోకుండా, ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది అయితే నాకు కూడా ఇబ్బంది, మీకు కూడా ఇబ్బంది. అట్లా అవ్వకూడదు. ఇది భారత్ మాతలో మనం బతుకుతున్నాం. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే కాక మనం బతకాలని నేను ఇది కోరుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి దగ్గర వచ్చేది మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి. ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ కూడా కొంత నేర్పించుకోవాలి. మనం అంతా బాగుండాలి, ఉద్యోగాల అవకాశాలు రావాలి, కాలేజీలో చదివిన పిల్లలకి పాస్ అవ్వాలి, ఏదో మంచి ఉద్యోగం చేయాలని వాళ్ళ అమ్మ నాయనలు కోరుకుంటున్నారు. ఆ కోరికని మొత్తం తీర్చాలని ఎల్లమ్మ తల్లితోని మీ తరపు నుంచి చెప్తున్నాను. నేను కూడా విన్నారా, అది కూడా దయచేసి సహకరించండి. మీరు నన్ను అందరు బాగుండాలి అని నేను అదే కోరుకుంటున్నాను. మంచిగా చిన్నపిల్లలు చదువుకోండి, మంచిగా కాలేజీలు చదువుకి మంచిగా ఎడ్యుకేషన్ చాలా మంచిగా డెవలప్ చేయాలి మన బల్గంపేటలో, హైదరాబాద్లో, తెలంగాణలో అని నేను కోరుకుంటున్నాను. ఈ ఎల్లమ్మ తల్లి దగ్గర వచ్చేసిన తర్వాత మీ ఏమేమి ఉంది అభిప్రాయాలు, మీ పిల్లలకి భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకోండి. ఎడ్యుకేషన్ బాగుండాలి, అందరు చదవాలి, అందరు టెక్నీషియన్ ఉండాలి, ఉద్యోగాల అవకాశాలు ఉండాలి, భార్య పిల్లలు బాగుండాలి అని సంబంధాలు రాని వాళ్ళకి కూడా సంబంధాలు కావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, మంచిగా ఉండాలి. ఇది మనము బల్గంపేటలో పచ్చని సంసారంలాగా, పచ్చ చెట్టులాగా, ఆకులు రాగా ఉండాలి అని నేను ఇదే కోరుకుంటున్నాను. పచ్చిగా నేచర్ క్యూర్ లాగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. నా మనసు పూర్తిగా మీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు చాలా బాగా చదివించండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు సలహాలు సూచనలు మంచి పిల్లలకి ఇవ్వండి. మీరు ఉండే బస్తీలో కూడా మంచి మాట్లాడండి. అది అతి ప్రసిద్ధిగా మాట్లాడకండి, చిన్న చూపు చూడకుండా మీరు అందరితోటి ఒక చూపుతోటి అందరికి మంచిగా చూసుకొని అందరు బాగుండాలి. నేను అదే
పిల్లలు కూడా మంచిగా చదవాలి, మంచిగా పైకి పోవాలి. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అన్నీ కావాలి. డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, జడ్జిలు అన్నీ కావాలని నేను ఇదే కోరుకుంటున్నాను. చాలా చాలా పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళు కావాలని అది కోరుకుంటున్నారు. మీరు కూడా అదే కోరుకుని మీరు ఎల్లమ్మ తల్లి దగ్గర వస్తున్నారు, అదే కోరుకుంటున్నారు. మీరు కూడా అదే మీకు కూడా మంచిగా జరగాలని నేను కూడా అనుకుంటున్నాను. మీరు దర్శనాలు కూడా చేసేది దాని గురించి చూస్తున్నాను. దేవుడు ఏదో ఒక రోజు ప్రేయర్ చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు చూస్తూనే ఉంటారు. మీరు ఏదో ఒక రోజు చూస్తారు, ఏదో ఒక రోజు బాగుపడతారు. కానీ దానికి కష్టపడాల్సింది అవసరం ఉంది. స్ట్రగుల్ చేయాలి. అమ్మ నాయనలు కూడా స్ట్రగుల్ చేయాలి. మంచి భవిష్యత్తు, మంచి మాటలు నేర్పించండి. తిట్లు వేయకుండా మంచిగా స్మూత్గా ఉండని. ఇంట్లో కూడా భార్య పిల్లలు తిట్టేటప్పుడు, కోపం వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. మీ పిల్లల ముందర ఆషామాషిగా మాట్లాడకుండా మీరు కూడా కొద్దిగా జారకుండా చాలా జాగ్రత్తగా మీరు పిల్లలను ప్రవర్తించండి. లేకుంటే మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. మీరు చెప్పిన మాటలు ఆ పిల్లలు విని ఖరాబ్ అవుతారు. మీరు ఆ బస్తీ మాహౌల్ కరెక్ట్ ఉంటుంటే, ఆ సొసైటీ కరెక్ట్ ఉంటుంటే పిల్లలు సొసైటీ మంచి సొసైటీలు ఉంటే మంచి సొసైటీ అవుతారు. మీరు పిల్లలు ఎక్కడ పోతున్నారు, అమ్మాయిలు కూడా ఎక్కడ పోతున్నారు, ఎక్కడ లేదు. ఇది చాలామంది చూస్తున్నాను నేను. అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసి స్కూల్కి కాలేజ్కి పోతున్నారని షేర్లు షికార్లు చేస్తున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నాను. ఎందుకంటే ఫోటోలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే చాలామంది ఇది భవిష్యత్తు ఉందని నేను తీసుకోవట్లేదు. వాళ్ళ లేడీస్కి కూడా అమ్మాయిలకి కూడా నేను చెప్తున్నాను, అట్లాంటివి చేయకుండా అమ్మ. సంబంధాలు వచ్చినప్పుడు మీకు సంబంధం దొరకదు, చాలా కష్టపడతారు. మీ అమ్మ నాయనలు బతికి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు ఉంటారు. మీరు ఇది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమ్మ నాయనోళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ మాటలేనండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి 9 నెలలు కడుపులో పెట్టి మోసి ఏడుస్తే, నొప్పి అయితే, దగ్గు అయితే, చిక్కు అయితే, ఏమైతే కూడా మీకు ఇంత కష్టంతో 22 సంవత్సరాలు తీసుకొచ్చిన తర్వాత మీరు వేరే మాట వింటారంటే ఇది ఎట్లా? ఇది పద్ధతి కాదు. ఇది అమ్మ నాయన వాళ్ళది ఎవరు వింటారో, ఆడపిల్లలు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ వాళ్ళు మంచిగా ఉంటారు. లేదు వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు మంచిగా చెప్పట్లేదు, తిడుతున్నారు, అది ఇది అనుకుంటే మీరు ఎప్పుడూ బాగా పడలేరు. మీ అమ్మ నాయనలు కూడా కొద్దిగా కరెక్ట్, పెద్ద మనుషులు కూడా కరెక్ట్ బిహేవ్ చేసేటప్పుడు, ఇంట్లో మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని, అల్పులో పెట్టుకొని మాట్లాడాల్సింది అవసరం ఉంది. ఎంత ఉంది పని అంతే సబ్జెక్టులో కానీ మాట్లాడాలి. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు ముందరు కానీ, బస్తీలో కానీ ఎక్కడన్నా మాట్లాడితే కొద్దిగా మనము అందరికీ నలుగురు చూసి మాట్లాడాల్సింది అవసరం ఉన్నది. ఎడ్యుకేషన్ బాగుండాలి, బిజినెస్లో బాగా ఉండాలి. అందరికీ ఎల్లమ్మ తల్లి దగ్గర వచ్చే వాళ్ళకి వాళ్ళకు కూడా నేను సహకరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచిగా జరగాలని, వాళ్ళ ఉద్యోగాల అవకాశాలు రావాలి. ఇంకొకటి ఆర్థిక పరిస్థితి దిగజారని మధ్యతరగతులు కూడా పైనకి రావాలి. సంబంధం లేని వాళ్ళు సంబంధం రావాలి. పెళ్లి అవగమనంలో చాలా పిల్లలు కూర్చున్నారు, వాళ్ళు కూడా పెళ్లి అవ్వాలి. కట్నాలు తీసుకోకుండా కూడా చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా ఆడిపిల్లలు కూర్చున్నారు. హిందూ ముస్లిమ్స్ అనేది నా దగ్గర ఏముండదు. జనసంఖ్య పెరగాలి, ఆకుపచ్చలాగా చెట్టు పెరగాలి, ఆకులు రావాలి, చాలా పచ్చని సంసారంలాగా అందరూ బతకాలని నా ఉద్దేశం ఉంది. నా ప్రాణంలో ప్రాణం ఉన్నంత కాలము మన అందరూ ఒక ఫ్యామిలీ కిట్లాగా బతుకుతామని నా ఉద్దేశాలు ఉన్నాయి. నమస్కారము. అస్సలాము అలైకుం, వడక్కం, సత్ శ్రీ అకాల్ జీ.